హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ క్లాస్ సార్. ముఖ్యంగా సార్ ఇక్కడ ఏపీ తెలంగాణలో త్వరలో జరగబోతున్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 యొక్క ఆర్పిఎఫ్ వివిధ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని పోటీ పరీక్షల్లో కరెంట్ ఎకానమీ చాలా కీలకమైంది. తెలంగాణ గ్రూప్ 2 పేపర్లో 150 మార్కుల్లో ఈజీగా 40-50 మార్కులు లేటెస్ట్ కరెంట్ ఎకానమీ బిట్లుంటాయి. ఏపీలో 75 మార్కులు లేటెస్ట్ కరెంట్ ఎకానమీ అంశాలు ఉంటాయి. వీటి పైన రేపు ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాలు సార్. ఇక్కడ ఇంత చదివి ముఖ్యంగా సార్, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండు. నువ్వు ఒక విజేతగా ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాజువల్ అయిపోతున్నావు, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ముఖ్యంగా మీరు సార్ ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి. 6 నెలల యొక్క లేటెస్ట్ కరెంట్ ఎకానమీ యొక్క అంశాలు ఉంటాయి సార్. వీటి పైన రేపు ఎగ్జామ్లో ప్రధానం మన ఫోకస్ చేసే యొక్క అవకాశం ఉంటుంది. ఎంత చదివింది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షల్లో మీరు ఒక విజేతగా ఉండాలనే యొక్క లక్ష్యంతోనే రేపు మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ 6 నెలల యొక్క ప్రధానమైన యొక్క అంశాలు ఈరోజు మీకు అందిస్తుంది. మన యాప్ ఫుల్ కోర్సు సార్, తీసేసుకోండి. టోటల్ సార్ స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే టోటల్ ఉంటాయి ఇక్కడ. ముందుగా మన కోర్సును మీరు కొనుగోలు చేసి టోటల్ కూడా ఎవ్రీ 1 by 1 డే ఏదో ఒక రోజు టోటల్ అప్డేట్ అయిపోతుంటాయి సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఈ క్రింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడిగింది సార్. ఏంటి సార్ ఇక్కడ, అయ్యా 2030 నాటికి భారతదేశం 1 ట్రిలియన్ వస్తువుల ఎగుమతిని సాధించడం లక్ష్యం. 2030 నాటికి భారతదేశం ఎన్ని ట్రిలియన్ డాలర్ల యొక్క ఎగుమతిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుందంటే 1 ట్రిలియన్ వస్తువుల యొక్క ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా భారతదేశం అత్యధికంగా చమురును రష్యా నుండి దిగుమతి అవుతుంది. ఇలా ఇండియా ప్రపంచానికి అత్యధికంగా ఆయిల్ని ఎగుమతి చేస్తుంది. ఇలా ఇండియా అత్యధికంగా అంటే ఏ దేశానికి ఔషధ పదార్థాలు ఎగుమతి చేస్తుందంటే భారతదేశం ప్రధానంగా రష్యాకు ఔషధ పదార్థాలు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాయి కదా. ఇలాంటి అంశాలపై మీరు ప్రధానంగా ఫోకస్ చేయండి. గ్రీన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్ఐ అంటే భారతదేశం ఎఫ్డిఐలను అనుమతించింది. ఈ మధ్యన భారతదేశం ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఒక ఎఫ్డిఐలను అనుమతించిందంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రీన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ అనుమతించిన సంఘటన సార్. భారతదేశం మరి బ్రెజిల్ సార్ ఇక్కడ ఒక తమ ధృవీకరణ వ్యవస్థలను సమన్వయం చేయడానికి కృషి చేస్తుంది. ఈ మధ్యన ఏ 2 దేశాల మధ్య ఒక ధృవీకరణ వ్యవస్థలని సమన్వయం చేయడానికి ఒక ఒప్పందం లేదా ఒక అంగీకారం జరిగిందంటే భారత్ బ్రెజిల్ మధ్య ఇలాంటి ఒక లేటెస్ట్ కరెంట్ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు సార్. 2024 ఏప్రిల్ 12 సరికడ భారతదేశం ఏ దేశంతో ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందాన్ని అంగీకరించింది అంటే సార్ ఇక్కడ మారిషస్ కంట్రీతో ఒక ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందాన్ని అంగీకరించింది. ఈ మారిషస్ కంట్రీ అండి ఇక్కడ 2024 సరికడ మరి ప్రధానంగా సార్ ఇక్కడ మార్చి 14 నాడు మారిషస్ కంట్రీ యొక్క రిపబ్లిక్ వేడుకలకి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని ఈ దేశం యొక్క మారిషస్ విశ్వవిద్యాలయం నుండి ఒక గౌరవ డాక్టరేట్ అవార్డుని ఇక్కడ స్వీకరించిన సంఘటన. ఒక నైబర్హుడ్ పాలసీ కింద ఇండియా మారిషస్ కంట్రీకి అనేక రకాలుగా ఆర్థికంగా ఎకనామికల్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్న సంఘటన సార్. భారతదేశం ఇక్కడ ఒక హార్టికల్చర్ సార్
హార్టికల్చర్ రైతులకి సబ్సిడీలను పంపిణీ చేయడానికి సిడిపి అనే యొక్క సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్. ఎవరి కోసం ఇక్కడ సిడిపి సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇక్కడ ఓకే ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మరి సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇక్కడ ప్రారంభించారంటే ఒక హార్టికల్చర్ యొక్క రైతులకి రుణాలు ఇవ్వడానికి ఒక సబ్సిడీస్ అంటే సబ్సిడీలు ఇవ్వడానికి ఇక్కడ అంటే సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ను రీసెంట్లీ ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వాటిని జతపరచని చెప్పి అడుగుతుంది సార్. సార్ చాలా వరకు ఎగ్జామ్లలో మీరు బయట కొన్ని టెస్ట్ పేపర్ చూస్తే 4 వేరు మల్టిపల్ చాయిస్ ఉంటాయి, ఒకటి ఆన్సర్ ఉంటుంది. మనది అలా కాకుండా సార్ ఏ ఇంపార్టెంట్ ఏంది, బి ఇంపార్టెంట్, సి ఇంపార్టెంట్ ఏంది అంటే 10 సార్ ఇక్కడ అంటే 10 క్వశ్చన్లు మీకు ఇక్కడ దాదాపు సార్ ఇక్కడ మరి 10 క్వశ్చన్లు మనకి ఇక్కడ 5 ఉంటాయి దాదాపు. అంటే దీని ద్వారా ఒక 50 పైగా వీటిలో మీకు తెలుసుకోవచ్చు. 50 పైగా లేటెస్ట్ అంశాలు ఇక్కడ ప్రతి ఒక్క అంశం ఇంపార్టెంట్ ఉంటుంది. ఏనా బీనా ఇది కాదు సార్ ఇక్కడ ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా ఉండాలి. మన అమ్మా నాన్న కండల్లో ఒక ఆనందం చూడాలి. ఈ అవకాశం మళ్ళీ రాస్తారు. ఈ అవకాశాన్ని నువ్వు విజయంగా మలుసుకొని ఈసారి ఒక విజేతగా నిలబడగలగాలనేదే ప్రధానమైన యొక్క ఎజెండా సార్. ఏంటి సార్ 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్ సార్ ఇక్కడ 47,65,768 కోట్లు సార్. ఒక నిర్మల సీతారామన్ 6వసారి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టింది సార్. ఒక ఇందిరాగాంధీ తర్వాత లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన 2వ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. అత్తగారు ఆంధ్రప్రదేశ్, తల్లిగారు తమిళనాడు, ఈమె రాజ్యసభ సభ్యురాలిగా కర్ణాటక రాష్ట్రం నుండి కంటిన్యూ అవుతున్న యొక్క సంఘటన సార్. ఈ దేశంలో తొలిసారిగా షణ్ముఖం శెట్టి లోక్సభలో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేశాడు. 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి. అత్యధిక సార్లు ఒక జీరో బడ్జెట్ను కూడా ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి మొరార్జీ దేశాయ్ సార్. ఇక్కడ బడ్జెట్ అనే పదం బకెట్ అనే ఫ్రెంచి పదం నుండి వచ్చేది సార్. ఒక 2016 నుండి భారతదేశ యొక్క బడ్జెట్ను ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1వ తేదీ నాడు ఇంట్రడ్యూస్ చేస్తున్న యొక్క సంఘటన సార్. బడ్జెట్ తీసుకున్నప్పుడు ఏ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించారు, ఈసారి అత్యధికంగా అంటే భూటాన్కు ఎన్ని వేల కోట్లు ఇండియా సాయం చేసింది, నేపాల్కి ఎన్ని వేల కోట్ల సాయం చేసింది, అగ్రికల్చర్ సెక్టర్కి ఎంత కేటాయించారు, ఇలాంటి అంశాలపై రేపు పోటీ పరీక్షలు ఇవే సార్. ఇక్కడ రేపు మేజర్గా ఎగ్జామ్లో అడిగే యొక్క అంశాలు సార్. ఇక్కడ మన ముఖ్యంగా సార్ భారతీయ రిజర్వాయర్లలో 40% కంటే తక్కువ సామర్థ్యంతో కూడిన నీటి మట్టం ఉంది. ఈ మధ్యన సార్ ఇక్కడ భారతీయ నదీ జలాల్లో నీటి మట్టం తగ్గిపోయింది సార్. ఇక్కడ 40% కంటే అక్కడ పూర్తిగా నీటి మట్టం తగ్గిపోయిన యొక్క పరిస్థితి సార్. ఇక్కడ రీసెంట్ భారతీయ నదీ జలాలు మరి ముఖ్యంగా సార్ 2024 ఫిబ్రవరి సార్ 26-29 వరకు 13 అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలు అంటే సార్ ఇక్కడ WTO యొక్క సమావేశాలు అబుదాబిలో నిర్వహించినప్పుడు కామరోస్ ఒకటి సార్. ఇక్కడ కామరోస్ అనే కంట్రీ 165వ దేశంగా ఈస్ట్ తైమూర్ కంట్రీ సార్. ఇక్కడ 166వ అంటే 66వ దేశంగా సభ్యత్వాన్ని స్వీకరించిన యొక్క సంఘటన సార్. ఇది మరి ముఖ్యంగా సార్ 2000 సార్. ఇది ఏంటి సార్? ఇది 2024 ఏప్రిల్ 1 నాడు సార్. ఇక్కడ రిజర్వ్ బ్యాంకును స్థాపించి 90 ఏళ్ళు పూర్తయిన యొక్క సందర్భంగా 90 రూపాయల సార్. ఇక్కడ 90 రూపాయల ఇది గ్యారెంటీ పెట్టండి వెండి నాణాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ 1935లో ఆర్బీఐని ఏప్రిల్ 1న 5 కోట్ల రూపాయలతో ది రాయల్ కమిషన్ యొక్క సూచన మేరకు ఏర్పడింది సార్. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి భారతీయ గవర్నర్ అంటే ఆయన సిడి దేశ్ముఖ్ అండి. ప్రజెంట్లీ గవర్నర్ అంటే ఇక్కడ శక్తికాంత్ దాస్ అండి. ఇక్కడ 1949లో జాతీయం చేయడం
జరిగింది సార్. ఇది రేపు గ్యారంటీది కరెంట్ ఎకానమీ నుండి అడుగుతాడు సార్. ఓకే, డబ్ల్యూటీఓలో భారత్ వరుసగా ఎన్నోసారి శాంతి నిబంధనలు అమలు పరిచిందంటే ఐదవసారి ఇక్కడ డబ్ల్యూటీఓలో ఇండియా శాంతి నిబంధనలు ఇక్కడ అమలు పరచడం జరిగింది సార్. ఇక్కడ డబ్ల్యూటీఓ అంటే ఇది 1995 సార్. ఇక్కడ జనవరి 1 నాడు జెనీవా కేంద్రంగా డబ్ల్యూటీఓ ఏర్పడితే డాక్టర్ ట్రెడోస్ సార్. ఇక్కడ ట్రెడోస్ యతనోవ్ అండి, ట్రెడోస్ యతనోవ్ డబ్ల్యూటీఓ యొక్క డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న యొక్క సంఘటన సార్. ఒక లేడీ అండి, ఈమె నైజీరియా దేశానికి సంబంధించిన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ ప్రధానంగా థర్డ్ క్వశ్చన్ సార్, ఈ క్రింది వాటిలో తప్పును గుర్తించండి. ఏది తప్పు లేదు సార్, నేను అలా ఇవ్వడం జరిగింది. ఏం సార్, ఇక్కడ ప్రపంచ బ్యాంకు భారతదేశం యొక్క వృద్ధిని ఎంతగా ఇక్కడ అంచనా వేయడం జరిగిందంటే 77.5% అండి. వరల్డ్ బ్యాంక్ ఇది 1945 డిసెంబర్ 27 నాడు వాషింగ్టన్ కేంద్రంగా స్థాపిస్తే 189 దేశాలు సభ్య దేశాలు ఉంటే అజయ్ పాల్ సింగు బంగా సార్. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఇండియాకి చెందిన యొక్క వ్యక్తి సార్ ఈయన. ఓకే, ఉక్కు ఉత్పత్తిలో బయోచార్ వినియోగాన్ని అనువర్తించడానికి కేంద్ర ప్రభుత్వము 14 టాస్క్ ఫోర్సులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇక్కడ అన్వేషణ కోసం 14 టాస్క్ ఫోర్సుల్ని ఏర్పాటు చేశారంటే ఉక్కు ఉత్పత్తిలో బయోచార్ వినియోగాన్ని ఇక్కడ అన్వేషించడానికి సార్ ప్రధానంగా. ఓకే, భారతదేశం సార్ ఇక్కడ నిరుద్యోగిత రేటు 2023లో ఎంతకు పడిపోయింది సార్ అంటే 3.1%. హైయెస్ట్ నిరుద్యోగిత రేట్ ఇక్కడ ఎక్కడ సార్ అంటే హర్యానా స్టేట్. ఇక్కడ అత్యధికంగా నిరుద్యోగిత రేటు కలిగిన యొక్క రాష్ట్రం సార్ ఇది, ఈ యొక్క హర్యానా స్టేట్ సార్. భారత్ ఫారెక్స్ నిల్వల యొక్క ఎంతకు చేరింది సార్ అంటే $619 బిలియన్ ఇక్కడ బిలియన్ డాలర్లకు చేరుకునే యొక్క సంఘటన సార్. ఓకే, 2024 ఫిబ్రవరి 1 నాటికి భారతదేశంలో పేదరిక స్థాయి 5% కంటే తక్కువ సార్. ఇక్కడ అత్యధికంగా పేదలున్న రాష్ట్రం అంటే ఒరిస్సా, రెండవది బీహారు, మూడవది ఇక్కడ జార్ఖండ్ రాష్ట్రం సార్. ఇక్కడ ప్రధానంగా సార్ ఇది. ఓకే, దేశంలో పేదరిక స్థాయి 5 కంటే తక్కువగా ఉన్న యొక్క సంఘటన సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఈ క్రింది వాటిని ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. మానవ అభివృద్ధి సూచికను సార్ 1991 నుండి యుఎన్డిపి అనే యొక్క సంస్థ సార్ ఇది ప్రకటిస్తుంది. 3 అంశాల ఆధారంగా తలసరి ఆదాయం, జీవిత కాలం, అక్షరాస్యత అంశాల ఆధారంగా సార్ ఇక్కడ. ఓకే, మహబూబ్ అబుల్ హాకు మానవ అభివృద్ధి సూచికను అంటే ప్రతిపాదించిన వ్యక్తి, దీన్ని అభివృద్ధి పరిచింది అమర్త్య సేన్ అండి. ప్రపంచంలో ఇలా మానవ అభివృద్ధి సూచికలో స్విట్జర్లాండ్ సార్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఉంటే ఇండియా సార్ ఇక్కడ మరి 134 స్థానం ఉంది. ఇండియాలో కేరళ ఫస్ట్ ప్లేస్ ఉంటే బీహార్ ఇక్కడ చివరి ప్లేస్ ఉంది. ఏపీ సార్ ఇక్కడ తెలంగాణ 10వ స్థానం ఉంటే ఏపీ ఇక్కడ 9వ స్థానం ఉన్న యొక్క సంఘటన సార్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సార్. ఇక్కడ గ్యారంటీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మానవ అభివృద్ధి సూచిక మీద గ్యారంటీగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, 2024-25 బడ్జెట్లో సార్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ కార్యక్రమానికి ఎంత కేటాయించారు సార్ అంటే 86,000 కోట్లు ఉపాధి హామీ కార్యక్రమానికి ఈ బడ్జెట్లో కేటాయించారు సార్. మరి ఈ బడ్జెట్ సార్ భారతదేశంలో ఉపాధి హామీ కార్యక్రమం ద్వారా అత్యధికంగా రోజువారీ వేతనాలు అందిస్తున్న రాష్ట్రం అంటే హర్యానా రాష్ట్రం సార్. చివరిది నాగాలాండ్ రాష్ట్రం అండి. ఈ మధ్యనే ఈశాన్య భారతదేశంలో ఇంటింటికి మంచినీటి సౌకర్యాన్ని అమలు పరిచిన రాష్ట్రం అంటే
అది అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ స్టేట్ సార్ ఇది. ఓకే. 2024-25 సార్ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజనకేమో 60,000 కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ కార్యక్రమానికేమో 86,000 కోట్లు కేటాయించారు సార్ ఇక్కడ. ఓకే. మరి అదేవిధంగా సార్ భూటాన్కు ఆర్థిక సాయంగా 2,069 కోట్లు ఇక్కడ భూటాన్కు ఆర్థిక సాయంగా మనం ఇవ్వడం జరిగింది సార్ భూటాన్కి ఇక్కడ ప్రధానంగా. ఓకే. మరి ముఖ్యంగా సార్ భూటాన్ యొక్క ప్రణాళిక అమలు కోసం ఇక్కడ 5,000 కోట్లు ఇచ్చాం. ఓన్లీ భూటాన్కు ఎకనామికలీ మళ్ళీ సపోర్టుగా 2,069 కోట్లు ఇచ్చారు. రేపు ఇలాంటి బడ్జెట్ నుండి ఇలాంటి యొక్క అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేసే యొక్క అవకాశం కూడా ఉంటుంది సార్ ఇది. ఓకే. మరొకటి సార్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి ఇక్కడ అడుగుతున్నాడు సార్. 2024-25 బడ్జెట్లో సార్ నేపాల్కి ఇక్కడ 700 కోట్లు కేటాయించాం సార్. విద్యారంగానికి 1,24,638 కోట్లు ఇక్కడ కేటాయించారు సార్. రక్షణ రంగానికి ఈసారి భారత బడ్జెట్లో అత్యధికంగా డిఫెన్స్ రంగానికి కేటాయించాం. 6,01,000 కోట్లు ఇక్కడ కేటాయించిన యొక్క సంఘటన సార్. రైల్వే రంగానికి సార్ 2,55,000 కోట్లు ఇక్కడ రైల్వే రంగానికి కేటాయించారు. మొన్నటి వరకు ఈ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన బడ్జెట్ను కలిగిన వ్యవస్థ అంటే రైల్వే వ్యవస్థ సార్ ఇది ప్రధానంగా. అది రైలు వ్యవస్థను 2016 నుండి రద్దు చేసి సాధారణ బడ్జెట్లోకి ఇంక్లూడ్ చేసిన యొక్క సంఘటన. వ్యవసాయ రంగానికి సార్ వ్యవసాయ రంగానికి కేటాయించింది 1,25,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయిస్తే, రైల్వే రంగానికి 2,55,000 కోట్లు కేటాయిస్తే, ఇక్కడ సార్ మరి రక్షణ రంగానికి 6,01,000 కోట్లు ఇక్కడ కేటాయించిన యొక్క సంఘటన సార్ ఇది. ఓకే. మరొకటి సార్ క్రింది వాటిలో సరైనది. నిర్మలా సీతారామన్ 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది సార్. ప్రపంచ బ్యాంకుకు 13 అధ్యక్షుడిగా అజయ్ పాల్ సింగ్ బంగా 2023లో ఈయన జూన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన సార్ మాస్టర్ కార్డ్ యొక్క మాజీ CEO 2016కి పద్మ శ్రీ అవార్డు యొక్క గ్రహీత సార్. ఇతను ఇక్కడ 2024 సార్ జనవరి 15 నుండి 19 వరకు ప్రపంచ ఆర్థిక సదస్సు స్విట్జర్లాండ్లో ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం 1971లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఏర్పడిన యొక్క సంఘటన సార్ ఇది. మరి ఈసారి థీమ్ సార్ ఇక్కడ ఏంటి సార్ రీబిల్డింగ్ ట్రస్ట్ అనే యొక్క అంశానికి ప్రాధాన్యత ఇచ్చిన యొక్క సంఘటన. ఈ మీటింగ్ ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ఈ మీటింగ్లో కూడా హాజరైన స్విట్జర్లాండ్ను సందర్శించడం జరిగింది సార్ ఇక్కడ ప్రధానంగా. 2024 మార్చి 14 సార్ భారతదేశం యొక్క ఆయురార్థం ఇది 67.2 నుండి 67.7కి పెరిగింది సార్. సగటు యొక్క మానవుని యొక్క జీవిత యొక్క కాలం సార్ ఇక్కడ 193 దేశాల మానవ అభివృద్ధి సూచికలో ఇండియా 134 స్థానం ఉంటే, సౌత్ సుడాన్ ఇక్కడ చివరి స్థానం ఉంటే, చాదు రెండో చివరి స్థానం ఉంటే, స్విట్జర్లాండ్ ఫస్ట్ ఉంటే, నార్వే సెకండ్ ఉంది సార్. మానవ అభివృద్ధి సూచిక నుంచి బిట్టు లేనిది ఎగ్జామ్లో పేపర్ ఉండదు సార్. ఏ టైప్లో ఏ లెవెల్లో ఎగ్జామ్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాటిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఇలా తప్పు ఏమీ లేదు సార్, నేను అట్లా ఇచ్చిన సార్. 2023-24 దేశ జీడిపిలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ ఇవి జీడిపిలో ఫస్ట్ ఉన్నాయి. మానవ అభివృద్ధి సూచికలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి సార్. దేశంలో శక్తివంతమైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఫస్ట్ ఉంది సార్. ఇక్కడ దేశంలో
పేద రాష్ట్రాలు అంటే ఒడిశా, జార్ఖండ్, బీహార్ అండి. అవినీతి రహితమైన దేశాలంటే డెన్మార్క్, న్యూజిలాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్. నో కరప్షన్ సార్. జర్మనీకి సంబంధించిన యొక్క ది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ సంస్థ ప్రకారం ప్రపంచ అవినీతిలో ఇండియా 80వ స్థానం, ప్రపంచ ఆకలి సూచికలో ఇండియా 92వ స్థానం సార్ ఇక్కడ భారతదేశం. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వాటిని ఇక్కడ జతపరచు అని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏం సార్ ఇక్కడ దేశంలో ISCC ప్లస్ సర్టిఫికేషన్ పొందిన మొదటి కంపెనీ అంటే రిలయన్స్ ఇక్కడ ఇండస్ట్రీస్ కంపెనీ సార్. ఈ దేశంలో ఒక టాప్ కంపెనీది రిలయన్స్ ఇండస్ట్రీస్ సార్. ఇక్కడ 2025 నాటికి ఒక 100% హరిత ప్రజా రవాణా వ్యవస్థను సాధించాలని చెప్పి ఏ రాష్ట్రం ఇక్కడ ప్రకటించిందంటే అస్సాం స్టేట్ ఇక్కడ ప్రకటించిన సంఘటన. ఓకే సార్, ఆదాని గ్రూపు తెలంగాణలో డేటా సెంటర్ మరియు ఏరోస్పేస్ పార్కును ఆదిబట్ల సార్ ఇక్కడ ఒకే ఆదిబట్లలో ప్రారంభించిన యొక్క సంఘటన. ఆదాని గ్రూప్ సార్ తెలంగాణలో డేటా సెంటర్ మరియు ఏరోస్పేస్ పార్కును ప్రారంభించిన యొక్క సంఘటన. ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను ఒకే మోడీ ఎక్కడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారంటే ఢిల్లీలో ఈయన శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ మధ్యన సార్ ఏ రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇక్కడ అనుమతించారు సార్ అంటే అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ఇక్కడ అనుమతించిన సంఘటన. ఇలాంటి యొక్క అంశాలపై రేపు ఎగ్జామ్లో పోటీ పరీక్షలు అడుగుతాడు. ఈ మధ్యన సార్ జిగ్ అనే యొక్క పేరుతో ఒక గోల్డెన్ కాయిన్ బంగారు కరెన్సీను విడుదల చేసిన దేశం అంటే జింబాబ్వే కంట్రీ సార్. ఇది గతంలో గ్రూప్ 1 ఫిలిమ్స్లో అడిగిన యొక్క బిడ్ సార్ ఇది ప్రధానంగా. ఓకే, మరొక అంశం సార్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. 2023-24 భారతదేశం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు సార్ ఇక్కడ $29.2 బిలియన్స్ యొక్క డాలర్ల పెరిగినాయి. 23-24 ఇండియాలో అంటే ఇండియా ఎలక్ట్రానిక్ ఎగుమతులు అత్యధికంగా అమెరికాకి ఇక్కడ ఎగుమతి చేస్తుంది సార్. $29.12 బిలియన్ ఇక్కడ పెరిగింది. ఔషధ పదార్థాలు ఇండియా అత్యధికంగా ఏ దేశానికంటే రష్యా. ఇండియా అత్యధికంగా రష్యా నుండి దేన్ని దిగుమతి చేస్తుందంటే చమురుని ఇక్కడ దిగుమతి చేస్తుంది సార్. ఓకే, రేపు 2000 బిట్ ఇంపార్టెంట్ అండి. 2024 అక్టోబర్ 1 నుండి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు రెండోసారి క్రిస్టిలినా జార్జియా ఎండిగా నియమితులైంది. ఈమె బల్గేరియా దేశం సార్. ఇక్కడ ఈమె IMF సార్. ఇది 190 సభ్య దేశాలు ఉంటాయి. గీతా గోపీనాథ్ ఓకే ఉప మేనేజింగ్ ఇక్కడ డైరెక్టర్ జనరల్. 1945 డిసెంబర్ 27 నాడు IMF ఇక్కడ వాషింగ్టన్ యొక్క కేంద్రంగా ఏర్పడిన యొక్క సంఘటన సార్. ప్రధానంగా ఇక్కడ IMF అనే యొక్క సంస్థ ఇది ప్రధానంగా. మరొకటి సార్, భూటాన్కి అంటే భారతదేశం అత్యధికంగా ఏ దేశానికి ఎక్కువ సాయం చేస్తుంది అంటే భారత్ సహాయ అంటే అగ్ర భారత్ సహాయ గ్రహీతగా ఏ దేశం ఉంది? ఎక్కువ భారత్ ఎక్కువ ఏ కంట్రీకి సాయం చేస్తుందంటే భూటాన్ కంట్రీ. ఈ మధ్యన సార్ ఐక్యరాజ్య సమితి భూటాన్ కంట్రీని లెస్ డెవలప్మెంట్ కంట్రీస్ యొక్క లిస్టు తక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క జాబితా నుండి కూడా భూటాన్ను తొలగించిన యొక్క సంఘటన సార్. ఓకే, 3 ఆర్థిక కారిడార్లు కూడా ఏర్పాటు కేంద్రం అంగీకరించింది సార్. రేపు 2026 నుండి 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఈయన నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు సార్. ఆర్థిక సంఘం 1950 ఏప్రిల్ 1 నాడు 200 ఓకే సార్ 80 ఆర్టికల్ ప్రకారం అంటే 200 సార్
80 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది. తొలి ఆర్థిక సంఘం చైర్మన్ అంటే ఎవరు సార్? ఆయన ఓకే కేసీ నియోగి. 10వ ఆర్థిక సంఘం చైర్మన్ అంటే కేసీ పంతు, వీళ్ళ తండ్రి సార్. ఇక్కడ ప్రజెంట్లీ ఎన్కే సింగు 15వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్. 2026 ఏప్రిల్ 1 నుండి 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్ అయితే ఈ మధ్య మనోజ్ పాండే సభ్యుడిగా ఒకే నియమితులు కూడా కావడం జరిగింది సార్. ఈ రేపు కరెంటు ఎకానమీ నుండి ఇలాంటి యొక్క అంశాలపై అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఇది మరొకటి సార్, ఇక్కడ నీతి ఆయోగ్ సంస్థ సార్. ఇది 2015 జనవరి 1 నాడు, 2015 జనవరి 1 నాడు సార్. ఇక్కడ 2014 సంవత్సరం ఆగస్టు 13 నాడు ఈ దేశంలో ప్రణాళిక సంఘం రద్దయింది సార్. ఈ ప్రణాళిక సంఘం ప్లేస్లోనే నీతి ఆయోగ్ సంస్థ ఇది ఏర్పడింది సార్. 1935 ఏప్రిల్ 1 నాడు సార్ ది రాయల్ కమిషన్ సూచన మేరకు ఆర్బీఐ 5 కోట్ల రూపాయలతో స్థాపించారు. ఇందిరాగాంధీ 1969లో 14 వాణిజ్య బ్యాంకుల్ని 50 కోట్ల రూపాయలతో సార్. 1980 సార్ ఇక్కడ ఇందిరాగాంధీ 6 వాణిజ్య బ్యాంకుల్ని 200 కోట్ల రూపాయలతో ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన. ఈ మధ్యన సార్ ప్రపంచంలో తొలి బంగారు కరెన్సీని మార్కెట్లోకి జిగ్గర్ పేరుతో విడుదల చేసిన కంట్రీ జింబాబ్వే. ఇది ఇంటర్నేషనల్ లేటెస్ట్ ఎకనామీ బిట్ సార్. ఈ మధ్యనే ఏ దేశం తమ కరెన్సీ నోట్ల మీద ఎలిజబెత్ రాణి బొమ్మను తొలగించిందంటే ఆస్ట్రేలియా కంట్రీ. ఈ మధ్యనే తమ కరెన్సీ నోట్ల మీద ఒక బ్రిటన్, ఒకసారి ఇక్కడ ప్రిన్స్ చార్లెస్ III బొమ్మల్ని కూడా ముద్రించిన సంఘటన. రిజర్వ్ బ్యాంకు సార్ శక్తికాంత్ దాస్ 25వ గవర్నర్. ఓకే, ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు, ఇండియాలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25 రివర్స్ రాస్తే 52వ రాజ్యాంగ సవరణ గుర్తుకు రావాలి. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఇలాంటి కరెంట్ యొక్క ఎకానమీ అంశాలపైన మీరు ఫోకస్ చేయండి సార్. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మన పుల్లు కోర్సుని ఇక్కడ ఉంది, ఓకే, కొనుగోలు చేయండి. మీకోసమే సార్ ఇక్కడ మరో క్లాస్లో మనం మరిన్ని అంశాలతో కరెంట్ ఎకానమీ యొక్క అంశాలతో కలుద్దాం. ఈ నోటిఫికేషన్లో మీరందరూ ఒక విజేతలుగా ఉండాలి. ఈ నోటిఫికేషన్లో మీరందరూ ఒక విజేతలుగా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సార్. అంటే మేజర్ సార్ ఇక్కడ కరెంట్ అంశాలపైనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది.